డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ధాన్యం బకాయిలు 1468.94 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి 343.27 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. అలాగే సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ నెల 6న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. కులగణన, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనుంది మంత్రివర్గం. మరోవైపు ఈ నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో అందుకు సంబంధించిన అంశాలు, అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపైన చర్చించనున్నట్లు సమాచారం. గాంధీ భవన్లో మెదక్ లోక్సభ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ స్థితిగతులు, ఫలితాలపై సమీక్ష జరిపిన ఆయన సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటుపై చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో పాత కొత్త నేతల మధ్య సమన్వయం లోపించకుండా ఐక్యతతో ముందుకు సాగాలని హితవు పలికారు మహేష్ కుమార్ గౌడ్. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. సమీక్షా సమావేశాలు ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు సమీక్షించినారు. మొదటి రోజున మెదక్ పార్లమెంట్ మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ యొక్క నాయకులతో, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులతో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గ బాధ్యులు, పిసిసి కార్యవర్గ సభ్యులందరితో సమావేశం జరిగింది. భవిష్యత్తులో పార్టీ నిర్మాణం, దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతున్నట్టు తీర్చనులు, కులగణన, ఎస్సీ సబ్ కేటగరైజేషన్, వీటన్నిటి మీద సమీక్షించడం జరిగింది. భవిష్యత్తులో పార్టీని మరింత పటిష్టంగా పునర్నిర్మాణం చేసుకునే దశగా వారు సూచనలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నటువంటి సంక్షేమం మెజారిటీ ప్రజలకు అందుతున్నప్పుడు కూడా సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం, అబద్ధ ప్రచారం పైన కూడా కొంత విశ్లేషించుకోవడం జరిగింది. శ్రేణులకి వారు పిలిపించినారు. సోషల్ మీడియాలో వాస్తవాల్ని ప్రజలకు చేరవేయడంలో కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలని చెప్పడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మిక పర్యటన చేశారు. నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి ఓపీలో ఉన్న పేషెంట్లతో మాట్లాడారు. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైహాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటుందంటూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలను ఎకనైనా ఆపాలని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమ పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్లపై రేవంత్ ఎదురుదాడికి దిగడం ఏంటంటూ ప్రశ్నించారు. 6 గ్యారంటీలు అంటూ జనాన్ని నట్టేట ముంచేశారని, ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 420 హామీలపై ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పలేక తిరిగి బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. గారి యొక్క అనాలోచిత చర్యలు, అపరిపక్వత, పాలన మీద పట్టు సాధించలేక ఒక అయోమయ గందరగోళ పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి హామీలు, గ్యారెంటీలు, ఆ 420 హామీలు అమలు చేయలేక, అమలుకు సాధ్యం కాదని తెలిసి కూడా ఫేక్ ప్రచారాలతోని ప్రజలను మభ్యపెట్టి అధికారులకు వచ్చి 14-15 నెలలు కావస్తా ఉన్నది. వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలే ఇవాళ వారికి ఉరితాడై కూర్చున్నది. అందుకని ప్రజల యొక్క దృష్టి మళ్లించడానికి, ప్రజలను తప్పుదో పట్టించడానికి భారతీయ జనతా పార్టీ కేంద్రం మీద, మోదీ గారి మీద, రాష్ట్ర నాయకత్వం మీద ఎదురుదాడి చేసి పబ్బం గడుకునే ప్రయత్నాలు. ఏదైతే త్రిబుల్-ఆర్ తెలంగాణ రాష్ట్రానికి గేమ్ చేంజర్ గా మనం భావిస్తూ వచ్చామో, అటువంటి ఆ యొక్క ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు త్రిబుల్-ఆర్ ప్రాజెక్టు ముసుగులో బీఆర్ఎస్ యొక్క నాయకులు వారి యొక్క ఆస్తులు కూడగట్టుకోవడానికి, వారి ప్రయోజనాలు కాపాడడానికి అక్కడి ప్రాంతం యొక్క రైతులను
ప్రయోజనాలు పణంగా పెట్టి మరీ ముఖ్యంగా ఉత్తర భాగానికి సంబంధించినటువంటి ఈ త్రిబుల్ ప్రాజెక్ట్ ఆనాడు బీఆర్ఎస్ చేసిన మోసాన్ని బీఆర్ఎస్ యొక్క మరి తప్పుడు అలైన్మెంట్ అంశాలను ప్రస్తావించి దాన్ని సరిదిద్దుతామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల్లో ఏ రకంగా గ్యారంటీలు రాహుల్ గాంధీ ద్వారా సోనియా గాంధీ ద్వారా మల్లికార్జున్ ఖర్గే ద్వారా ప్రజలకు హామీలు గుప్పించి లబ్ధి పొందినారో రాజకీయంగా అదే పంతాలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టాన్ జార్జ్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ, హైకోర్టు రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసింది. మార్చి 22 వరకు నోటీసులకు స్పందించాలని ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 25కు వాయిదా వేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయ పనులు వేగవంతం చేశారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించడంతో పాటు గంటకు 800 టన్నుల మట్టిని బయటికి చేరవేస్తున్నారు. ఢిల్లీ నుంచి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం టన్నెల్ వద్దకు వచ్చి సహాయక పనుల్లో రెస్క్యూ పనుల్లోకి దిగింది. రెస్క్యూ పనుల్లో వేగవంతం చేయడం, బృందాల మధ్య సమన్వయం పెంచడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. కన్వేయర్ బెల్ట్ సిద్ధంగా ఉండడంతో వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 2 ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కటర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకురానున్నట్లు తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్న నీటిని ఎప్పటికప్పుడు పంపుల ద్వారా బయటకు పంపిస్తున్నట్లు వివరించారు. సహాయక బృందాలకు అవసరమైన ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. వెల్కమ్ బ్యాక్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం సందర్భంగా మంగళగిరిలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, నాదెండ్ల, కందుల దుర్గేష్తో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల విజయం రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవనిగా పనిచేస్తున్నారు చంద్రబాబు. 3 పార్టీల నేతలు, కార్యకర్తల సమన్వయంతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఇలాగే పనిచేయాలని, వచ్చే ప్రతి ఎన్నికలను ఎన్డీఏదే అధికారం ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఈ రోజు జరిగిన ఎన్నికలు మీరు చూస్తే దగ్గర 67 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు. ఈ 2 జిల్లాలో అన్ని బూతుల్లో మెజారిటీ వచ్చిందంటే అంటే ప్రజల్లో ఉండే విశ్వాసమే దీనికి కారణం. నేను ఒకటే ఇక్కడుండే మిత్రులందరినీ కోరుతున్నా, మీ ద్వారా రాష్ట్రంలో ఉండే 3 పార్టీల నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, కార్యకర్తలను కోరుతున్నాను, ఈ ఐకమత్యం శాశ్వతంగా ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకునే మంచి సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుట్టాలి, కలిసి పనిచేయాలి. అదే మరిగా ఈ 3 పార్టీలు గాని ప్రజల్లో మీరుంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఏ పార్టీకి అవకాశం ఉండదు. ఎప్పుడు ఎన్డీఏనే ఇక్కడ గెలుస్తుంది. ఏపీ మండలిని వైస్ ఛాన్సలర్ రాజీనామా అంశం కుదిపేస్తుంది. బెదిరింపులకు గురిచేసి వీసీలను రాజీనామా చేయించారన్న వైసీపీ వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాలని మంత్రి లోకేష్ ఛాలెంజ్ చేయాలి. అయితే ఇవాళ వీసీల రాజీనామా పత్రాలను, ఆధారాలను మండలం ముందు ఉంచారు ఎమ్మెల్సీ బొత్స. వీసీల రాజీనామాపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా లేఖలపై సమాధానం ఇచ్చిన మంత్రి లోకేష్ అందులో బెదిరింపులకు గురిచేసినట్లు వీసీలు చెప్పారంటూ ప్రశ్నించారు. ఈ అంశంతో మండలిలో చర్చ హీటెక్కింది. ముఖ్యంగా వీసీలు, రాష్ట్రంలో వీసీలు వచ్చి 17 మందిని వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించారు. అది ఒకేసారి బలవంతంగా చేయించారు అనేది ఆ రోజు మేము మాట్లాడి దాని మీద వచ్చి వారు అన్నారు, అవసరమైతే చుమ్మటంటే మేము మాట్లాడిన మాటలనే మీ రికార్డుల్లో తీసుకుని దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము మా పక్షం తరఫున అడిగాము అధ్యక్ష. అలాగే అదర్ వేస్తాము, ఏదో ఒక ప్రూఫ్ చూపెడితే వేస్తామన్నారు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మంత్రి గారికి వచ్చి ఇగో ఇస్తున్నాం అధ్యక్ష. వాళ్ళు వీసీతో కొంతమంది వీసీలు ఇచ్చిన రిజర్వేషన్ లెటర్లు, అందులో హైయర్ ఎడ్యుకేషన్ నుంచి మాకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మమ్మల్ని రాజీనామా చేయమని చెప్పారని చెప్పి వాటితో పాటు వీసీల ఆఫీసులకు వెళ్ళి ఏ విధంగా దౌర్జన్యపూరితమైన కార్యక్రమాలు చేస్తారో దానికి సంబంధించిన ఇవి కూడా వీడియోస్ కూడా మీకు ఇస్తున్నాం అధ్యక్ష. దీని మీద గౌరవ
మేము ప్రభుత్వాన్ని మేము ఎంక్వైరీ చేయమని చెప్పి మేము మా తాలూకా డిమాండ్ అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ప్రొఫెసర్ గురించి ఇంత మాట్లాడుతున్నారు, ఇంత ప్రేమ ఉందా? నేను మాట్లాడుతాను అధ్యక్ష, గురించి డిస్కషన్ జరగాలి. అసలు ప్రసాద్ రెడ్డి గారికి ఏ అర్హత మీరు ఇచ్చారండి? యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా? అలాంటి వాళ్ళకి మనం ఇస్తాం అధ్యక్ష. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బెదిరించారు రాసింది ఇక్కడ, ఇప్పుడు నేను చదివాను, రాశారు ఇక్కడ లెటర్ లో ఎక్కడ కానీ. సార్ సభలో ఏం జరిగిందో క్షమించాలి, ఎవిడెన్స్ అంటే పాపం కొంచెం అర్థం చేసుకోవాలి అధ్యక్షులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్లాసులు తీసుకోవాలి. ఎందుకంటే అవును, వన్ సెకండ్ సార్ మీరు ఇస్తే చూడండి, ఎక్కడ కానీ బెదిరించాను ఉందా? మాస్గా స్ట్రైట్ క్వశ్చన్, మొన్న ఏమన్నారు? బెదిరించాం. వైస్ ఛాన్సలర్లను బెదిరించి రాజీనామా చేయించారన్న ఆరోపణలపై ఆధారాలు ఇస్తే ప్రభుత్వం సమాధానం చెప్పలేక తోక ముడుచుకుందన్నారు బొత్స. వీసీల నియామకం గవర్నర్ల చేతిలో ఉంటుందని, అలాంటప్పుడు ఉన్నత విద్యామండలి శాఖ వీసీలను రిజైన్ చేయమని ఎందుకు చెప్పిందని ప్రశ్నించారు. దీనిపై ఎట్టి పరిస్థితుల్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిందనంటూ డిమాండ్ చేశారు బొత్స. మేము దాని మీద డిమాండ్ చేసాం ఇవాళ ఒకే ఒక్కటి. మళ్ళీ దానికి సంబంధిత ప్రభుత్వం అన్నది వీళ్ళందరూ వైస్ ఛాన్సలర్తో అందరినీ కూడా గవర్నర్ గారు నామినేట్ చేస్తారు కదా, మాకేం సంబంధం అని చెప్పని మేమేది అడుగుతున్నాం. గవర్నర్ చేత నియమించబడిన వైస్ ఛాన్సలర్ని ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యకు సంబంధించిన చైర్మన్ గారు, ఇన్ఛార్జ్ చైర్మన్ గారు కానీ లేకపోతే ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి కానీ ఏ విధంగా వాళ్ళని మారల్ ఇన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళని ఎందుకు వచ్చింది అక్కడ, ఏ విధంగా వాళ్ళని బంధించి వాళ్ళ చేత దగ్గర తీసుకోవడం అవసరం ఏమొచ్చింది, దాని మీద ఎంక్వైరీ జరగాలని అడుగుతున్నాం. మేము దాని మీద ఎంక్వైరీ ఏమని అడుగుతున్నాం. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పుకుంటే ఎక్కడైనా బలవంతం పెట్టారా, ప్రజలు చేశారా, దులుం చేశారా, బెదిరించారా, వర్డ్ ఉందా, వర్డ్ ఎవరైనా ఉంటుందండి అడిగితే చెప్తారు. అప్పుడు ఎంక్వైరీలో చెప్తారు, చేయండి ఎంక్వైరీ. వాళ్ళు ఏం చెప్తారో రాయండి, ఓ జ్యుడిషియల్. వైసీపీ ఆంధ్రప్రదేశ్కు హానికరమన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. దృష్టిలో సంపద సృష్టి అంటే సొంత ఆస్తులను పెంచుకోవడం అని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల విధ్వంసం ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతుందని తెలిపారు. అయితే తమ ప్రభుత్వ పనితీరును, కూటమి బంధాన్ని చూసి వైసీపీ ఓర్వలేకపోతుందని విమర్శించారు. అందుకే కూటమిని విడగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజల జీవితాలతోటి చెలగాటమాడి రాష్ట్ర ఆర్థిక వనరులతోటి విధ్వంసం సాగించి పరిపాలన వ్యవస్థను మొత్తం స్తంభింపజేసి రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు కేంద్రంగానే సాగిపోయినటువంటి ఈ పాలన ఈ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మేము పదే పదే చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. మా సంపద సృష్టి ఆలోచన వేరు, కూటమిలో ఎన్డీఏ గవర్నమెంట్ ఆలోచనలు వేరు, గత పాలకుల ఆలోచనలు వేరు అధ్యక్ష. మాకు సంపాదనలో సంపద సృష్టి అంటే సమాజంలో సంపద సృష్టి. ఏ రకంగా ప్రభుత్వానికి ఆదాయం పెరగాలి, పేదల ఇళ్లలో ఏ రకంగా వాళ్ళ ఆదాయం పెంచాలి అనేటువంటిది మేము ఆలోచిస్తే, వాళ్ళ ప్యాలెస్ల్లో డబ్బులు ఎట్లా చేరాలి, వాళ్ళ ఎస్టేట్లలో ఎట్లా ఆదాయం పెరగాలి, ప్రభుత్వ ఆదాయాన్ని ఏ రకంగా ప్రైవేటుకు మళ్లించాలి అనేటువంటిది గత పాలకులు చేసినటువంటి. మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు పని ప్రదేశాల్లో రక్షణ కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం శక్తి యాప్ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ఏపీ హోంమంత్రి అనిత. మహిళా దినోత్సవం రోజున ఈ యాప్ను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. మహిళలపై లైంగిక వేధింపులు దిశా చట్టంపై శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు గత ప్రభుత్వం దిశా చట్టానికి చట్టబద్ధత కల్పించిందో లేదో గుండ్లపై చేవేసుకుని చెప్పాలని అనిత నిలదీశారు. ప్రభుత్వం లాంచ్ చేయబోతున్న శక్తి యాప్ నెట్వర్క్లోని అనేక ప్రదేశాల్లో కూడా పనిచేసేలా రూపొందించారు. దీనికి సంబంధించి అనిత వివరించారు. కాదని చెప్పట్లే, మీరు ఏదైతే దిశ యాప్ వల్ల ఫలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది అది జరిగేదా అని అడిగారు కదా, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం. దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారు ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈ రోజు ఆ దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్లు పని చేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ని మేము ఏర్పాటు చేస్తున్నాం. అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ ను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడం నేను గర్వపడుతున్నాను. నేను నిజంగా టీడీపీ రెడ్ బుక్ అరెస్టులపై మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో సెంటీమీటర్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక కిలోమీటర్ చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో అరాచకం సృష్టిస్తుందని ఆర్కే రోజా రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ షాపులు ఏర్పడ్డాయన్నారు.
గంజాయికి ఆంధ్రప్రదేశ్ అడ్డగా మారిందని, చంద్రబాబు నాయుడు నివాసం ఉన్న గుంటూరులో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుందని రోజా ఆరోపించారు. పుత్తూరులో తెలుగు యువత నాయకులు డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని, నగర నియోజకవర్గంలో విద్యార్థులు గంజాయి తాగి ప్రధానోపాధ్యాయుని కాలర్ పట్టుకుని ఈ సంఘటన జరిగిందన్న రోజా కుప్పంలో గంజాయి సాగు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను, అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చెప్పాలనుకుంటున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులతో హెరాస్మెంట్ చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు ఏ విధంగా వీధి వీధికి పెట్టి విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతూ ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగే విధంగా చేస్తున్నారో మీరందరూ కూడా కళ్ళారా గమనించండి. అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి ఎలా అడ్డాగా మారిందో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు డ్రగ్స్ కూడా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న గుంటూరులో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని అన్ని పేపర్లో మీరు చూస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టలాంటిదని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడాక ఉత్తరాంధ్రపై చూపుతున్న వివక్షకు నిరసనగా టీచర్లు గట్టి షాక్ ఇచ్చారన్నారు. ఓటమిని అంగీకరించలేక గెలిచిన అభ్యర్థే తమ అభ్యర్థి అంటూ కూటమి నేతలు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. అంటే వీరి తాలూకా పనితీరు ఏ రకంగా ఉందో గడిచినటువంటి 9 మాసాల్లో, సరే మా ప్రభుత్వాన్ని కాదన్నారు, మా పార్టీని కాదన్నారు, మమ్మల్ని ఓడించారు, వీరేదో మంచి చేస్తారని ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మంచి చేస్తారని చెప్పి వారికి అవకాశం కల్పించారు. తీరా 9 మాసాల్లోనే వారి తాలూకా పనితనాన్ని, ఇచ్చినటువంటి హామీల్ని, ఎన్నికల ముందు చేసినటువంటి ప్రకటనల్ని అన్ని కూడా కనీసం గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి పిఆర్సీ దాన్ని కూడా రద్దు చేసి కొత్తగా పిఆర్సీ వేసినటువంటి పరిస్థితులు లేవు. సిపిఎస్కి కొత్త విధానాన్ని తీసుకొచ్చి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకుని వచ్చి దాని మీద దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వేసినటువంటి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది. తడేపల్లిలో గుంటూరు జిల్లా స్థాయి వైసీపీ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త దీక్షతో ముందుకు సాగాలని సూచించారు. వైసీపీ అధినేత జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకొని ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతుందంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, బెదిరింపులకు లొంగకుండా పార్టీ కోసం పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు అంబటి రాంబాబు. పాప ఒక సినిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆకర్షితులయ్యాడు, ఆయన ఏదో మాట్లాడాడు. కాబట్టి చివరికి ఆయన ప్రభుత్వం వాళ్ళు వచ్చిన తర్వాత దండం పెట్టి అయ్యా నేను రాజకీయాలు వద్దు అన్నాడు. అయినా సరే మేము వదిలిపెట్టమని ఆయన్ని వెంటబడి వేధిస్తున్నటువంటి అంశం. అదే మిమ్మల్ని మమ్మల్ని వేధిస్తే మన పొలిటీషియన్స్ కాబట్టి 100% ఫేస్ చేస్తాం. గుజరాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతుంది. 3 రోజుల నుంచి గుజరాత్ పర్యటనలోనే ఉన్న ప్రధాని వన్యప్రాణులు ప్రకృతితో మమేకమవుతున్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా గిర్ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించి సఫారీ చేసిన ప్రధాని వంతరాలో జంతు సంరక్షణ పునరావాస కేంద్రం ప్రారంభించారు. వంతరాను సందర్శించిన ప్రధాని మోడీ అక్కడి జంతువులను మచ్చిక చేసుకున్నారు. పులి, సింహం పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆడించారు. కొన్నింటికి ఆహారం, పాలు అందించారు. జాతీయ విద్యా విధానం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య ఒక రకంగా యుద్ధమే జరుగుతుంది. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని స్టాలిన్ ప్రభుత్వం ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తుండగా మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో విద్యార్థులకు 3వ భాషను నేర్చుకోవడానికి ఎందుకు అనుమతించడం లేదని కొందరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై సీఎం స్టాలిన్ తాజాగా స్పందించారు. 3 భాషల ఫార్ములాను తాను వ్యతిరేకిస్తున్నట్లు స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు. త్రిభాషా సూత్రం ప్రకారం ఉత్తరాదిన ఏ భాష నేర్చుకున్నారో చెప్పాలని కేంద్రాన్ని స్టాలిన్ డిమాండ్ చేశారు. మరోవైపు స్టాలిన్ కుమారుడు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సైతం ఇదే అంశంపై కేంద్రాన్ని నిలదీశారు. జాతీయ విద్యా విధానం ముసుగులో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. తాము మాత్రం ఎప్పటికీ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయబోమని ఆయన తేల్చి చెప్పారు.
ప్రపంచంలోనే అత్యంత జనసమూహన కార్యక్రమం మహాకుంభ్ను నిర్వహించి యూపీతో పాటు భారత ప్రభుత్వం చరిత్రను సృష్టించాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రభుత్వ సామర్థ్యానికి సమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. మహాకుంభమేళా నిర్వహణపై విపక్షాల విమర్శలను యూపీ సీఎం యోగి అసెంబ్లీలో తిప్పుకొట్టారు. प्रचार करते रहे और आप लोगों का ये सबसे बड़ा हथियार था. आप लोगों ने इसके लिए बहुत तरीके से इसको लोगों के सामने बहुत नकारात्मक तरीके से प्रस्तुत करने का प्रयास किया, लेकिन आपकी नकारात्मक बातों पे न प्रदेश की जनता को न देश की जनता को ही विश्वास था. और मुझे लगता है कि ये आपके लिए उल्टी गिनती है कि जनता आपकी बात को अब सुनना ही बंद कर दी है. आप देखें ना कि कोई उत्तर प्रदेश का कोई गांव ऐसा మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో కీలక నేత తన పదవికి రాజీనామా చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ధనుంజయ్ ముండే రిజైన్ చేశారు. సర్పంచ్ హత్య కేసులో ఆయనపై ఆరోపణ రావడంతో సీఎం ఫడ్నవీస్ సూచనలతో ధనుంజయ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయన రాజీనామాను తాను ఆమోదించినట్లు సీఎం తెలిపారు. అనంతరం ఆ రాజీనామా పత్రాన్ని గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు పంపించినట్లు మీడియాకు తెలిపారు. బీడ్ సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ను డిసెంబర్ 9న కొందరు దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ హత్య స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ఈ హత్య కేసులో మంత్రి ధనంజయ్ ముండే సహాయకుడికి వాల్మీకి కరాడ్ పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బీడ్ జిల్లా పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడిని మంత్రికి అత్యంత సన్నిహితుడైన బాలాజీ తండేలా కలవడం చర్చకు దారితీసింది. ఈ ఘటన రాజకీయంగానూ వేడి పుట్టించింది. ఈ క్రమంలో ధనంజయ్పై ప్రతిపక్షాలతో పాటు పలువురు మహాయుతి నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు. దర్యాప్తు అధికారులు స్థానిక రాజకీయ నేతలు కుమ్మక్కయ్యారని ఎన్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దర్యాప్తులో పారదర్శకత కొరబడిందని మంత్రి ముండే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఫడ్నవీస్ మంత్రి ధనంజయ్ను రాజీనామా చేయమని కోరినట్లు తెలిసింది. సీఎం సూచన మేరకు ధనంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఔరంగజేబ్ను ప్రేమించేవాళ్లు ఆయన సమాధిని ఇళ్లలో కట్టుకోవాలని బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా మండిపడ్డారు. ఔరంగజేబ్ను పొగుడుతూ ఇటీవల సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నుకుని అసెంబ్లీలో కూర్చోబెట్టిన రాష్ట్రాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ పరిపాలించారని అన్నారు. చరిత్ర తెలియని ఇలాంటి వాళ్లు తప్పకుండా చావా సినిమా చూడాలని, అప్పుడు ఔరంగజేబ్ ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డాడో తెలుస్తుందంటూ అబు అజ్మీపై మాటల దాడి చేశారు. महाराष्ट्र में एक स्टेटमेंट दिया कि औरंगजेब ने राजा होने के तौर पर बहुत अच्छा प्रशासक चलाया, बहुत अच्छे से सेवा दी. तो उनको याद दिलाना चाहती हूँ कि जिस महाराष्ट्र में आप विधायक बनकर विधिमंडल में जाकर जो 5-5 साल बैठते हैं ना, उस महाराष्ट्र के राजा सिर्फ छत्रपति शिवाजी महाराज और संभाजी महाराज थे. और ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ సీఎం అతీషి నిరసన చేపట్టారు. ఎన్నికల వేళ ప్రధాని మోడీ స్వయంగా ఢిల్లీ మహిళలకు 2500 అకౌంట్లో జమ చేస్తామని చెప్పారని, తొలి విడత డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోసపూరిత వాగ్దానాలతో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిందని, ప్రజలు బీజేపీ పాలనను అర్థం చేసుకుంటున్నారని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి గట్టి షాక్ ఇచ్చారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్కు అగ్రరాజ్యం అందించే సైనిక సహాయం నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఓవెల్ ఆఫీస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి డొనాల్డ్ ట్రంప్కు మధ్య ఇటీవల మీడియా ఎదుటే వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత వైట్ హౌస్ ఇలాంటి చర్యలకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యాతో శాంతి చర్చలకు కీవ్పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా శాంతి స్థాపనపై అధ్యక్షుడు ట్రంప్ దృష్టి సారించారని వైట్ హౌస్కు చెందిన ఒక అధికారి వెల్లడించారు. అమెరికా భాగస్వాములు కూడా ఆ లక్ష్యాలను కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తాము సహాయాన్ని నిలిపివేస్తున్నామని తెలిపారు. ఇది ఒక పరిష్కారాన్ని చూపిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ముందు నుండి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ రష్యాపై ఇప్పుడు మరింత ప్రేమను చూపిస్తున్నారు. యుద్ధం ముగింపు మాత్రమే కాకుండా మాస్కోతో సంబంధాలను మరింత బలపరుచుకోవాలని ఆశిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాపై ఆంక్షలను ఎత్తివేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఉక్రెయిన్తో యుద్ధ నేపథ్యంలో ప్రపంచ దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. తాజాగా ఆంక్షలను తొలగించాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలిసింది. రష్యాకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులకు ఉపశమనం కల్పించే దిశగా ట్రంప్ సర్కార్ చర్యలు చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటుంది. ఇందుకు సంబంధించి ముసాయిదాను, ఆ జాబితాను రూపొందించాలని విదేశీ వ్యవహారాలు, ట్రెజరీ మంత్రిత్వ శాఖలకు వైట్ హౌస్ ఆదేశించినట్లు సదరు కథనాలు వెలువడ్డాయి. దీనిపై రష్యన్ ప్రతినిధులతో అమెరికా ప్రతినిధులు, అధికారులు చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
రైట్, మొత్తంగా ఈరోజు ఆస్ట్రేలియాతో సెమీస్లో జరిగిన భారత్ మ్యాచ్కి సంబంధించి టీమిండియా అద్భుతమైన ప్రదర్శించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరుకుంది. ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఇక మొత్తంగా ఈరోజు ఉత్కంఠభరితంగా సాగిన ఈరోజు తొలి ఇన్నింగ్స్లోనే 264 పరుగులతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడితే 48.1 ఓవర్ల టార్గెట్ని ఛేదించిన టీమిండియా. భారత్ బ్యాటింగ్లో కోహ్లీ 84, అయ్యర్ 45, రాహుల్ తన ప్రదర్శించారు. రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి అజేయంగా టోర్నీలో ఆఖరు పోరుకు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీస్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ శుభారంభాన్ని ఇచ్చాడు. 3 ఫోర్లు 1 సిక్సర్తో 28 పరుగులు చేశాడు. గిల్ అవుట్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కోహ్లీ శ్రేయస్ అయ్యర్తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ఇద్దరూ కలిసి 91 పరుగుల పార్ట్నర్షిప్లో నెలకొల్పారు. అయ్యర్ 45 పరుగులు చేయగా అవుట్ అవగా కోహ్లీ 84 పరుగులు వ్యక్తిగత స్కోర్ దగ్గర కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కలిసి చివర్లో మెరుపు ఇన్నింగ్స్లతో టీమిండియా లక్ష్యాన్ని అలవోగ్గా ఛేదించారు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లతో 264 రన్స్కు ఆల్అౌట్ అయింది. ఫేసర్ షమీ 48 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, జడేజాకు చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇక పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఆరంభంలోనే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేసిన టీమిండియా బౌలర్లు ఆ తర్వాత ట్రావిడ్ హెడ్ను అవుట్ చేసి పట్టు బిగించారు. అయితే ఈ క్రీజ్లోకి వచ్చిన స్టీవ్ స్మిత్ బౌండరీతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న రన్ రేటు రొటేట్ చేస్తూ వచ్చాడు. అయితే 198 రన్స్ దగ్గర స్మిత్ను అవుట్ చేయడంతో టీమిండియా మరోసారి పట్టు బిగించింది. వెంటనే మ్యాక్స్వెల్ కూడా అవుట్ అవడంతో తక్కువ స్కోర్కే ఆసీస్ను కట్టడి చేయగలిగింది టీమిండియా. ఆసీస్ బ్యాట్స్మెన్లలో స్మిత్ 73 రన్స్ చేయగా అలెక్స్ కేరీ 61, ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేశాడు. ఈ విజయంతో ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత్ ఈ నెల 9న ఫైనల్లో తలపడనుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.